అందరికి నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక మంచి సబ్జెక్టు. జనరల్గా ఏంటంటే చాలామంది అది ఏంటంటే అందరూ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే, సంసారం చేస్తున్న వాళ్ళే. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే 18 ఏళ్లకు 20 ఏళ్ళకు కావాల్సిన పెళ్ళి 30 ఏళ్ళకు అవుతుంది. ఒక 4 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ భార్యతో సంభోగంలో పాల్గొన్న తర్వాత ఓ 3-4 సంవత్సరాల తర్వాత ఇద్దరు పిల్లలు కన్న తర్వాత భార్యనేమో బెడ్రూమ్లో, భర్తనేమో మన బయట ఓ మంచంలో. ఇప్పుడు అనేక మంది మా దగ్గరికి వస్తుంటారు. దానికి తోడు ఇంకొకటి డయాబెటిక్, షుగరు, బీపీ, థైరాయిడ్, ఈ రకరకాల సమస్యలతో డిస్ఫంక్షన్ అని రకరకాలుగా, స్వప్నస్ఖలనం అని అనేక రకాలుగా వీటికి పేర్లు పెడతారు. దీనికి ఒక చక్కటి పరిష్కారం మేము సుమారు ఒక 4-5 క్వింటల్ల పౌడర్, మాకేంటంటే ఒక 80 ఆవుల నుంచి 100 ఆవుల గోశాల ఉంది మాకు. ఆవు పాలతో ఏంటంటే ఒక చిన్న చిట్కా మీరు ఇంట్లో చేసుకోవచ్చు. లేదంటే జనరల్గా ఏంటంటే దూలగొండి గింజలు అని ఉంటాయి. దూలగొండి గింజలు, వెల్వెట్ బీన్ సీడ్, అవి ఏంటంటే మేము సేకరించి ప్రతి కాలంలో, ఇప్పుడు చలికాలంలో విపరీతంగా వస్తుంటాయి, ఇంకా 2 రోజులు అయితే వాటిని కనుక సేకరించి మేము ఏం చేస్తామంటే, అది కొంతమంది ఏంటంటే తెల్ల గింజలు బాగా పనిచేస్తాయి, నల్ల గింజలు జీవ ఇవన్నీ వేస్ట్. నేను 2 కలిపి కూడా ఒక్కోసారి చేస్తాను. దీన్ని ఏం చేయాలంటే ఒక 500 గ్రాములు మీరు దూలగొండి గింజలు సేకరించారనుకోండి, ఒక 5 లీటర్ల పాలు, ఆవు పాలు తీసుకోవాలి. ఆవు పాలు తీసుకొని గిన్నెలో పోసి పైన బట్ట కట్టాలి. బట్ట కట్టి ఈ 500 గ్రాముల దూలగొండి గింజలు ఆ బట్ట మీద వేసి కింద మంట పెట్టాలి. మంట పెడితే ఆ పాల ఆవిరితో అది ఆ గింజలన్నీ ఉడకడం జరుగుతుంది. పాలు బాగా మరిగి ఆ యొక్క పొగ అంటే పాలు అనేది ఆవిరయ్యి ఆ ఆవిరితో ఉడుకుతుంటుంది అన్నమాట. ఇది మా గురువులు నేర్పించిన విద్య. ఇది ఏంటంటే ప్రతి వ్యక్తి అసలు వాస్తవంగా ఏంటంటే ఆయుర్వేద వైద్యుడు అనేది గోశాల నిర్వహించాలి. ఆవు మూత్రము, ఆవు పేడతో పిడికలు చేసి మేము చిన్న చిన్న చిప్పలలో పుటాలు వేస్తుంటాం. కానీ ఈరోజు ఏంటంటే సిటీలో ఏసీ గదులలో కూర్చొని వైద్యం చేసే సంస్కృతి వచ్చింది కాబట్టి ఎవరైనా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా కూడా ప్యాకెట్ డబ్బాలు వస్తుంటాయి. అవి వాళ్ళు ఎప్పుడు తయారు చేసిరో, వాళ్ళు ఎన్ని రోజుల కింద ప్యాకింగ్ చేసిరో, అది ఎన్ని రోజులు నిల్వ ఉండాలనో, 2 years బెస్ట్ యూజ్ అండ్ డేటో అదో ఇదో చెప్తుంటారు. కానీ వాస్తవంగా ఏంటంటే మా పారంపర వైద్యులు అవి ఇమ్మీడియట్గా సేకరించి ఆ కలవంలో వేసి నూరే ప్రక్రియ, మిషనరీ వాడితే పనిచేయదని అందరూ. కాబట్టి ఈరోజు ఏంటంటే భారతదేశంలో మాకు అనేక రకాలుగా ద్రోహం చేసింది ప్రభుత్వం. ఎందుకు అంటే నేను ఈ విధంగా అంటున్నా అంటే, మేము పునాది అనువంశిక వైద్యులము, గురు పారంపర వైద్యులమే ఆయుర్వేదానికి పునాది. మాకు స్థానం లేకుండా ఆయుష్ డిపార్ట్మెంట్లో చేశారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆయుర్వేద వైద్యులు, అనువంశిక వైద్యులు మీరు ప్రోత్సహించాలి తప్పకుండా. ఎందుకంటే రాబోయే తరాలకు ఆ మొక్కల్ని మేము ఒక 1500 రకాల జాతుల మొక్కల్ని సీడును తయారు చేస్తున్నాం, అంతరించిపోతున్న మొక్కల్ని. కాబట్టి ఈ సమస్యతో బాధపడే ఎవరైనా ఉంటే, ఎవరైనా స్వప్నస్ఖలంతో బాధపడే వాళ్ళు, శక్తి లేదు అన్నవాళ్ళు ఈ దూలగొండ గింజల్ని ఒక 1/2 kg తీసుకొని పాలని గిన్నెలో పోసి బట్ట కట్టి పైన వేసి ఉడకబెట్టి, ఆ ఉడికిన తర్వాత పాలన్నీ ఆవిరి అయిపోయిన తర్వాత తీసి ఆ నీడలో ఫ్యాన్ కింద వేసి పెట్టుకొని ఎండిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకుంటే, ఇది ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా, దీన్ని కనుక పాలతో ఉదయం 1 గ్లాసు, సాయంత్రం 1 గ్లాస్ పాలతో కనుక తీసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క సమస్య నుంచి మీరు దూరం అవుతారు. కాబట్టి ఇది ఇంట్లో చేసుకునే ప్రక్రియ మీరు చేసుకోండి తప్పకుండా. ఎందుకంటే విద్య అనేది 4 పంచాల ఉద్దేశంతో ఆ ప్రక్రియను కూడా చెప్తున్నాము, ఏ వస్తువులు వాడుకోవాలని కూడా చెప్తున్నాము. కాబట్టి తప్పకుండా మీరు ఏంటంటే భార్యాభర్తల అనుబంధం గొప్పది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండేది, అది ఒక మంచి ప్రక్రియ, అది ఒక మంచి క్రీడ అని కూడా చాలామంది చెప్పేవాళ్ళు. కాబట్టి మిత్రులారా, తప్పకుండా ఎవరైనా ఈ సమస్యలతో బాధపడవాలంటే తప్పకుండా చేసుకొని మీరు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో జీవిస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుపల్ల, హైదరాబాద్, మిర్యాలగూడ.